మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి ఈ నెపం వేసి అతన్ని ఈ రకంగా చేశారేంటి అని అందరి మనసులో ఉంది. ఉందా లేదా? రైట్. ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను. దయచేసి. 10 సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము. ముగ్గురం ఒకే కారులో వెళ్ళే వాళ్ళం, రోడ్డు మీద పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు. ఆ 10 గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు. ల్యాబొరేటరీ నుంచి ప్రవీణ్ అని చెప్పినా కానీ మేము నమ్మము. అది పచ్చి తాగుబోతు కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి. సస్తానికి తాగినట్టుంది అదేదో. అంత ఎంఎల్ ఇథైల్ ఆల్కహాల్ శరీరం వెళ్ళిన అతను డయాబెటిక్. చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని. మనిషి బతకడు అంత తాగుతాయి. కాబట్టి కృపతో చోటుకెళ్ళా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు. 2027 వరకు కూడా ఆయన క్యాలెండర్ ఫ్రీగా లేదు. ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా తాగేవాడైతే ప్రతిరోజు తాగాల, లేదా వారానికి 2-3 సార్లు తాగాల. కాదతను. నేను ఎక్కడ దెబ్బతిన్నట్టు బెనరంతో అన్న మా వాడికి వచ్చిన బాధ ఏంటన్నా, రోడ్డు మీద కూర్చున్నాడు, ఆ విధంగా కూర్చున్నాడు, మా వాడిని కనుక్కో అన్నాను అడిగా. విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుల్లబడుస్తున్నా. ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తి ఇంతవరకు చూడలేదు. చూడండి ఆ చిరునవ్వు. 10 సంవత్సరాలు ఏ చిరునవ్వు చూసేవాడిని. ఏ రోజు కూడా అట్లా ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు. అందుకే ఆ పాట గురించి మాట్లాడదలుచుకోలేదు.